హాయ్ హలో నమస్తే నా పేరు నరేష్ మన క్రికెట్ రివ్యూస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా సెకండ్ డే కూడా పై చేయి మనదే. 172 ఫర్ నో లాస్. జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్ చాలా నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు. మ్యాచ్ అయితే మన సైడ్ వచ్చేసినట్టే, ఆల్మోస్ట్గా 90% వచ్చేసింది. ఇదే బ్యాటింగ్ ఇండియా బ్యాటింగ్ రేపు మొత్తం కూడా ఆడితే ఇంకా 100% మనదే మ్యాచ్. మరి వీడియో చూసే ముందు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకొని కామెంట్ కూడా చేయండి. మరి ఈరోజు రివ్యూ అయితే చేద్దాం. ఫస్ట్ ఓవర్ నైట్ స్కోర్తో 67 ఫర్ 7 ఆస్ట్రేలియా. మిచెల్ స్టార్క్, అలెక్స్ క్యారీ బ్యాటింగ్ స్టార్ట్ చేసినప్పటికీ లాస్ట్ 104కి ఆల్అవుట్ అయ్యారు. కాసేపు ఆడిరు వారు బాల్స్. సెకండ్ డే పిచ్ ఫస్ట్ డే పిచ్ లాగా అయితే లేదు, స్టడీ చేసారు ఇద్దరు టూ సైడ్ కూడా. మన ఇండియా బ్యాటర్స్ అయితే బాగా స్టడీ చేశారు. మరి బుమ్రాకి అయితే 5 వికెట్లు, హర్షిత్ రాణాకి 3, సిరాజ్కి 2. మరి బౌలింగ్ అయితే ఫాస్ట్ బౌలింగ్ అనుకూలంగా సూపర్ బౌలింగ్ వేసి మనదే పైచే, వాళ్ళ బౌలర్స్ పైన వాళ్ళ బ్యాటర్స్ పైన కూడా మనదే పైచే నడుస్తుంది ఇప్పటి వరకు అయితే. మరి వాళ్ళైతే లాస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ 26 ఏమో ఉంది. మిచెల్ స్టార్క్ హైయెస్ట్ 26 రన్స్ వాళ్ళ దాంట్లో. మరి నెక్స్ట్ మన బ్యాటింగ్కి వస్తే కేఎల్ రాహుల్ అండ్ జైస్వాల్. 88-89తో నాట్అవుట్ ఉన్నాడు. ఇంకా 100 చేస్తాడు రేపు మార్నింగ్. కేఎల్ రాహుల్ కూడా 100 చేస్తే బాగుంటుంది. మంచి పార్ట్నర్షిప్, ఓపెనింగ్ స్టాండ్ మంచి స్టార్ట్ ఇచ్చారు. మ్యాచ్ విన్నింగ్ పార్ట్నర్షిప్ ఇది బ్యాటింగ్. మరి ఇదే కొనసాగిస్తే ఆల్రెడీ 212 రన్స్, 200+ లీడ్లో ఉన్నారు, ఆధిక్యంలో ఉన్నారు. మరి గెలిచే ఛాన్స్ సెకండ్ అయినా ఇంకా 3 days ఉంది. రేపు ఒక్కరోజు మొత్తం మన బ్యాటింగ్ పైన ఫోకస్ చేస్తే మన స్కోర్ సరిపోతుంది. మ్యాచ్ అయితే గెలిచే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. మరి ఇంత బ్యాటింగ్ ఎట్లా ఆడిరంటే చాలా బాల్స్ ఫాస్ట్. మనం ఇంతకుముందు పాత రోజుల్లో చూసేవాళ్ళం. టెస్ట్ మ్యాచ్ అంటే టెస్ట్ మ్యాచ్ లాగా ఈ విధంగా ఆడేవారు. ఇప్పుడు అదే విధంగా ఆడారు. ఎన్ని బాల్స్ అవుట్ సైడ్ బాల్స్ అన్నీ వదిలేస్తున్నారు. బాల్స్ నిన్న అయితే బాల్ని చేజ్ చేయడానికి వెళ్ళారు. కానీ ఈరోజు మాత్రం బ్యాటింగ్ మంచి కాన్సన్ట్రేషన్తో ఇద్దరు కూడా ఒక అనవసరమైన షాట్స్కి వెళ్ళకుండా, లెఫ్ట్ కానీ రైట్ బ్యాట్స్మెన్ కానీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కానీ అస్సలు తొందర పడలేదు. ఎన్ని బాల్స్ అయితే అన్ని బాల్స్ పోని అని అన్నీ వదిలేసారు. అంత సూపర్ బ్యాటింగ్ ఆడారు ఆస్ట్రేలియాలో. ఆ పిచ్ల పైన ఫాస్ట్ బౌలర్స్కి మాత్రం చుక్కలు చూపించేసారు మన బ్యాటర్స్. ఇద్దరు ఓపెనర్స్ ఇంకా వికెట్ అయితే తీయలేదు వాళ్ళు. మరి ఈ విధంగా ఆడితే ఇంకా రేపు థర్డ్ డే. రేపు అయితే మనల్ని మొత్తం బ్యాటింగ్ ఆడేస్తారు. ఇంకా బ్యాటింగ్ లైనప్ చాలా ఉంది. ఆల్రెడీ 200 పైన ఆధిక్యం ఉంది. మ్యాచ్ అయితే మనం గెలిచిపోతున్నాం. మరి చూద్దాం. మరి ఈరోజు రేపటి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.